బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ ఫిలాసఫీకి అనుగుణంగా ఆదేశించినటువంటి కొన్ని విధానాల్ని ఆచరణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని శరవేగంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అసలు ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, ఇప్పుడు దానికి కొనసాగింపుగా పచ్చదనం పేరుతో ఒక ప్రోగ్రామ్ని ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణ శాఖ మంత్రిగా ప్రత్యేకంగా ఒక ప్రణాళికని తీసుకొస్తున్నారు. సో అసలు దాని సారాంశం ఏంటి, దానిపైన ప్రత్యేకంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి అధికారులతో ఒక సమన్వయ సమావేశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశంలో భాగంగా ఆయన కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఉగాది నాటికి పచ్చదనం ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేసేందుకు అన్ని విభాగాలు సన్నద్ధం కావాలి. ఆంధ్రప్రదేశ్ ని 50% గ్రీనరీ అంటే 50% పచ్చదనంతో నింపేటువంటి ప్రణాళిక, కొన్ని లక్షల మొక్కలు నాటడం, కొన్ని లక్షల ఎకరాల్లో పచ్చదనాన్ని నింపేటువంటి ప్రణాళిక. ఎందుకంటే పచ్చదనం ఉంటేనే పర్యావరణం బాగుంటుంది, దాంతోపాటు మనకి మంచి ఆహారం కూడా దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఏపీ డిప్యూటీ సీఎం ఈ ప్రణాళికను తీసుకొస్తున్నారు. అసలు గ్రీన్ వాల్ కి కొనసాగింపుగా ఇది ఎందుకు తీసుకొస్తున్నారు, ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూడా ప్రధానమైనటువంటి సమస్య సముద్ర తీరంలో ఉండేటువంటి మడ అడవుల వలన అనేక రకాల పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని చెప్పని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. సో వీటిని ఒక ప్రత్యేకమైనటువంటి వనరుగా వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ అధినేతగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే క్రమంలో గ్రేట్ గ్రీన్ వాల్ పేరుతో ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా పచ్చని మడ అడవులను విస్తరించేటువంటి ప్రణాళికను అమలు చేస్తున్నారు. మరి కోస్టల్ బెల్ట్ లో మాత్రమే పచ్చదనం ఉంటే సరిపోతుందా, రాష్ట్రం అంతా ఉండాల్సిన అవసరం లేదా అనేటువంటి అంశానికి కూడా ఒక సమాధానంగా ఈ సమీక్ష నిర్వహించారు. ఒక యాక్షన్ ప్లాన్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ డిప్యూటీ సీఎం అఫీషియల్ గా నిర్వహించినటువంటి సమాలోచనలు, అందులో సారాంశం ఫలితంగా ఆయన చెప్పింది ఏంటంటే ఉగాది నాటికి పెద్ద ఎత్తున మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో కూడా 2 విషయాలని మెన్షన్ చేశారు. గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ లో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలి. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం, అంటే ఒకే రకమైనటువంటి మొక్కల్ని ఎక్కువ శాతం పెంచుతారు. దానివల్ల ఎక్కువగా పర్యావరణ పరంగా కూడా ప్రయోజనం జరుగుతుందని చెప్పని చెప్తున్నారు. ఇక పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ ప్రాజెక్టు. ఇది ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 30% మాత్రమే గ్రీనరీ ఉంది, దాన్ని 50% తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని భావిస్తున్నారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత స్వభావం, ముఖ్యంగా నేల స్వభావాన్ని బట్టి మొక్కల్ని ఎంచుకుని వాటిని అక్కడ పెంచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని చెప్తున్నారు. సో ఈ ప్రణాళికలో ఏం చెప్పారు ఒకసారి, యాక్షన్ ప్లాన్ అమలు కావాలని కోరుకోవడంతో పాటు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని ఆదేశించారు. గ్రీన్ కవర్, గ్రీన్ వాల్ మొక్కల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత వర్గాలకి సూచించారు. ఇది వెలగపూడి సెక్రటేరియట్ లో జరిగినటువంటి భేటీ అన్నమాట. ఇందులో మరొక ముఖ్య అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో 2047 వరకు దీన్ని కొనసాగించాలి, 50% పచ్చదనంతో నింపాలి. అందులో భాగంగానే 32.6 లక్షల 60 లక్షల ఎకరాల్లో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. 2030 నాటికి 37% గ్రీనరీ నింపాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే 7% గ్రీనరీ పెరిగే విధంగా ఒక ప్రణాళికని రెడీ చేసుకుంది. ఇక అందుకోసం 9 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటేటువంటి యజ్ఞం ప్రారంభం కాబోతుంది. ఉద్యానవన శాఖకి పెద్ద టార్గెట్ ఇచ్చారు. 12% మొక్కలు నాటేటువంటి బాధ్యత ఉద్యానవన శాఖ పరిధిలోనే ఉంటుందని చెప్తారు. ఇది అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమాలోచనలో భాగంగా జరిగింది. ఇది గ్రీనరీ టార్గెట్స్ కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్. సో ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనల ప్రకారం పచ్చదనం, గతంలో పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమం ఉండేది, ఇప్పుడు పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. దాదాపు 9 లక్షల హెక్టార్లలో ఈ మొక్కలను పెంచడం ద్వారా 2030 నాటికి 37% గ్రీనరీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనేటువంటి టార్గెట్ ని పెట్టుకుంది. మరోవైపు తీర ప్రాంతంలో వచ్చేటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ వలన పర్యావరణ పరమైనటువంటి ప్రయోజనాలు, అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రాంతాల్లో తుఫానుల తీవ్రత, నష్టం తక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో భాగంగానే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీసుకుని ఈ 2 ప్రాజెక్టుల్ని ఒక పెట్ ప్రాజెక్ట్, ఒక రకంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్స్, ఈ రెండింటికి ఎలాంటి నిధుల కొరత కూడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఉగాది తర్వాత పెద్ద ఎత్తున పచ్చదనం పైన ఆంధ్రప్రదేశ్ సంకల్పం తీసుకునేటువంటి అవకాశం ఉంది.